జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ. నా పేరు మోదుంపల్లి శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను. నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ధర్నా జరగడం జరిగింది. ఆ ధర్నా దేనికోసం జరిగిందంటే ఈ నెల 18వ తారీఖు రోజున ఒక టెంపుల్లో ఈ అగ్రకులాలు మొత్తం కూడా కలిసి బీసీ కులానికి సంబంధించినటువంటి ఒక రజక కులంలో పుట్టినటువంటి ఒక మహిళని, తన కుటుంబాన్ని మొత్తం కూడా కులం పేరుతో దూషిస్తూ 60 రోజుల పచ్చ గర్భిణిని బాలింతని మరియు 60 రోజుల నిండు బాలికని కూడా కాళ్ళతో తొక్కి చేతులతో దాడి చేసి కులం పేరుతో దూషించి చంపడం జరిగింది. చంపి 18వ తారీఖు చంపినప్పటికీ ఈ రోజు వరకు ఆ నిందితుల మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ చట్టపైన చర్యలు కానీ ఎలాంటివి తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఆ రెడ్డి అగ్రకుల సర్పంచ్ కానీ అక్కడ రెడ్డి పాలకులు కానీ మొత్తం నిర్లక్ష్యం చేస్తూ తిరిగి ఉల్టా ఆ బాధితుల మీద కేసు పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమని చెప్పేసి ఈ అగ్రకుల ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మొన్న సిరిసిల్లలో 3 సంవత్సరాల బాలుని మీద, మా ఎస్సీ కులం మాల కులంలో ఉన్నటువంటి బాలుని మీద తీవ్రమైన దాడి ఒక అగ్రకుల టీచర్ చేయడం జరిగింది. అంతకుముందు కర్ర రాజేష్ పైన లాకప్ చేసి చంపడం జరిగింది. మొన్న సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ లావణ్య మీద దాడి జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన అంటూనే ప్రజల్ని రోజుకు హత్య చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎలాంటి రక్షణ లేదు. ఇది కేవలం అగ్రకులాల ప్రభుత్వం మాత్రమే. ఈ ప్రభుత్వాన్ని మేము 100% ఎండగడతాం. మాకు తగినటువంటి న్యాయం జరగకపోతే ఈ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయి ఈ అగ్రకులాల పార్టీలకి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, టీఆర్ఎస్ ఉన్నది. ఈ 3 పార్టీలు కూడా ఈ రోజుకి ఈ ఇన్సిడెంట్ మీద ఒక్కసారి కూడా వాళ్ళ యొక్క స్టాండ్ కానీ, వాళ్ళ యొక్క ప్రెస్ మీట్ కానీ, వాళ్ళ సంఘీభావాన్ని కానీ ఎవరు కూడా తెలపలేదు. ఎందుకు తెలపలేదంటే ఈ 3 పార్టీలు కూడా అగ్రకులాల పార్టీలే. వీళ్ళు మొత్తం కూడా ఒక అండర్స్టాండింగ్ తోని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్టీలను నరరూప రాక్షకుల్లో మారి హత్య చేయాలని ఒక కుట్ర ద్వారానే ఈ ప్రభుత్వం మీదకి రావడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మా ప్రజలకు ఎలాంటి రక్షణ లేదు. ఈ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో మా ఎస్సీ ఎస్టీ బీసీలను ఓట్లను కొనుక్కొని వాళ్ళు రాజ్యం మీకు కత్తరు. ఆ పార్టీలో ఉన్నటువంటి మా బీసీ ఎస్టీ నాయకులు ఈ రోజు కూడా ఆ పార్టీలకు భయపడి వాళ్ళు ఇచ్చినటువంటి ఎంగిల్ వెతుకులు తినుకుంటా ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా మాట్లాడతలేదు. కాబట్టి మేము ఈ యొక్క ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి బాధితులకు మరియు మా ఎస్సీ బీసీలకి రక్షణ దొరికేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ, ఈ అగ్రకులాల ప్రభుత్వంలో అగ్రకులాలకు ఒక న్యాయం ఉంది, మాకొక న్యాయం ఉంది. మాకు మా రక్షణలో ఎలాంటి లాండర్ కూడా